చంద్రబాబు నాయుడు ఈ పేరుకి ఇంట్రడక్షన్ అవసరం లేదు. 7,000 రూపాయల నుంచి 6,755 కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు అంటే రాజకీయంగా సంపాదించారా లేకపోతే బిజినెస్ చేసి సంపాదించారా ఈ వీడియోలో మీకు తెలుసుకోండి. దీన్ని సేవ్ చేసుకోండి. సో 1992లో హెరిటేజ్ అనే ఒక కంపెనీ స్టార్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఒక చిన్న తన బిజినెస్ స్ట్రాటజీని యూజ్ చేశారనమాట. ఏంటంటే గతంలో 1992కి ముందు ఏదైతే మిల్క్ ఫ్యాక్టరీస్ ఉన్నాయో వాళ్ళందరూ ఏం చేసేటోడు మధ్యలో ఒక మీడియేటర్ని పెట్టుకొని రైతుల నుంచి మిల్క్ ప్రొక్యూర్ చేసి అక్కడ నుంచి ఫ్యాక్టరీకి పంపించేవాళ్ళు. సో కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే మధ్యలో ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తిని తీసేసి రైతుల నుంచి డైరెక్ట్గా ఫ్యాక్టరీకి మిల్క్ ప్రొక్యూర్ చేసేటట్టు ఆ ఫార్ములాని అక్కడ ఇంప్లిమెంట్ చేశారు. సో దాంతో ఆయన బిజినెస్ అనేది చాలా ఇంప్రూవ్ అయిపోయింది అనమాట. ఇంకోటి అంటే వేరే బ్రాండ్తో కంపేర్ చేసుకుంటే హెరిటేజ్ అనేది మంచి క్వాలిటీ ఉంది మిల్క్ అనేది అండ్ చాలా తక్కువ ప్రైస్లో ఉంది. సో దీన్ని ఆయన బెస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ అక్కడ యూస్ చేయడం జరిగింది. జస్ట్ ఒక 2 yearsలోనే ఆయన ఐపీఓకి వెళ్ళడం జరిగింది. ఐపీఓకి వెళ్ళిన తర్వాత 54 times సబ్స్క్రైబర్స్ చేయడం జరిగింది అక్కడ ఉన్న చాలా మంది ఇన్వెస్టర్స్. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మంచిగా సంపాదించడం జరిగింది 6,755 కోట్లు. అండ్ నెక్స్ట్ అదే హెరిటేజ్ లో కొత్త కొత్త ప్రొడక్ట్స్ అంటూ లాంచ్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ వచ్చేసి పన్నీర్ కానీ కర్డ్ కానీ, అంతకుముందు పెరుగు ఒక్కటే అమ్మేవారు కానీ ఇప్పటి నుంచి పన్నీర్ కానీ కర్డ్ కానీ అంటే మిల్క్ ప్రొడక్ట్ సంబంధించింది అన్ని సేల్ చేసేవారు. సో అక్కడ నుంచి కంపెనీ అనేది చాలా బూమ్ అయిపోయింది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నా కానీ అధికారం పక్షంలో ఉన్నా కానీ హెరిటేజ్ అనేది ఇప్పటిదాకా సరిగ్గా లాస్ కూడా అవ్వని పరిస్థితి, ఇప్పుడు కూడా మంచి ప్రాఫిట్స్లో ఉంది. సో ఓవరాల్గా మనం చూస్తున్నట్లయితే హెరిటేజ్ అనేది గత ఫినాన్షియల్ ఇయర్ 24లో కనుక మనం చూస్తున్నట్లయితే 18,000 crores అనేది టర్న్ ఓవర్ అయింది. అండ్ నెక్స్ట్ ఇప్పటిదాకా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది హెరిటేజ్ అనేది. సో ఇక్కడ డబ్బులు అనేది చాలా చిన్న అమౌంట్ కావచ్చు కానీ ఆయన విజన్తో కానీ ఆయన థాట్ ఆఫ్ మైండ్లో కానీ బిజినెస్ చేసే మైండ్ సెట్ ఉంది కాబట్టి ఆ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్ ఎలా స్కేల్ చేయాలో ఆయనకు బాగా తెలుసు కాబట్టి 7,000 నుంచి 6,755 కోట్ల రూపాయల వరకు ఆయన టర్న్ ఓవర్ చేయడం జరిగింది.